నా సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నాను. సాక్ష్యం ఏంటంటే నిన్నటి దినాన నా కాలు గోరు ఏమైందంటే చాలా రోజుల నుంచి అది ఇన్ఫెక్షన్ అయింది. గోరు లోపలికి పెరుగుతా అది ఇన్ఫెక్షన్ అయినప్పుడు నిన్నటి సాయంత్రం ఇక్కడ హాస్పిటల్లో మత్తి ఇచ్చి ఆ గోరుని తీసేశారు. ఆ మత్తి ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆయన డాక్టర్ గారు 20 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ మత్తి ఇచ్చినప్పుడు ఎవరు కూడా పడిపోలేదని. కానీ అది నాకు పనిచేయలేదు. పనిచేయక రియాక్షన్ అయ్యి కాసేపు స్పృహలో లేనట్టుగా మంచం మీద అలా పడిపోయాను. బాడీ అంతా చల్లబడిపోయి ఇంకా మత్తులో వెళ్ళిపోయాను. బీపీ కూడా బాగా డౌన్ అయిపోయిందంట. వెంటనే సెలైన్ పెట్టారు. కొంతసేపట్లోనే మళ్ళీ వెంటనే తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ గోరుని తీసేశారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవుడు చక్కగా ఆ డాక్టర్కి జ్ఞానాన్ని ఇచ్చి ఆ యొక్క మత్తునిచ్చి ఆ మత్తు పదార్థాన్ని కనిపెట్టింది ఎవరు? జేమ్స్ సింప్సన్ అనే ఆయన మత్తు పదార్థాన్ని కనిపెట్టాడు. ఆయన కనుక ఆ రోజు మత్తు పదార్థాన్ని కనిపెట్టకపోతే నా బాధ దేవుడికే చెప్పుకోవాలి. కానీ దేవుడు ఆ బిడ్డలకి జ్ఞానాన్ని ఇచ్చి ఎటువంటి నొప్పి కూడా కలుపుకోకుండా ఆ యొక్క గోరుని తీసే కృపను దయచేశాడు. చక్కగా ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అంత మాత్రమే కాదు కానీ 40 సంవత్సరాలు దేవుడు నన్ను ఆయన కృపలో కాపాడుతూ వచ్చాడు. 20 సంవత్సరాలు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం రాకుండా బండి మీదే కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కంపెనీలో పనిచేసేటప్పుడు కానీ ఎటువంటి ఆపద రాకుండా మిషన్ల మీద పనిచేసేటప్పుడు అనేక సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎటువంటి ఆపద రాకోకుండా సార్ నేను పనిచేస్తున్న చోట ఒక రాడ్డు స్పీడ్గా ఎగురుకుంటే వెళ్ళి నా పక్క నుంచి ఒక బాక్స్లో దిగిపోయాను. అలా ఎన్నోసార్లు నాకు తెలిసి నాకు తెలియకుండా ఎన్నోసార్లు ప్రతిదినం కూడా ప్రభువు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇంకా పనిలో నాకు ఆయన జ్ఞానాన్ని ఇచ్చి తెలివినిచ్చి నాకంటే ఎంతో గొప్పవారు ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి నన్ను ఎంతోమంది క్రైస్తవుడు అని చెప్పి అసహించుకుని దూరం చేసినప్పుడు కూడా ఎవరైతే దూరం చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక్కొక్క దినాన ఈ దేవుడే గొప్ప దేవుడు నీకు మంచి జాబ్ ఇచ్చాడని చెప్పి ఒక మంచి సాక్ష్యంతో ప్రతి చోట దేవుడు నాకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. పాస్టర్ గారే దానికి సాక్షి. 10 సంవత్సరాల క్రితం పనిచేసే కంపెనీలో అయితే ఎంతోమంది అందరూ ఒకటైపోయి నన్ను ఒక్కడినే మంచిగా ఉన్నవాళ్ళు కాస్త దూరం చేసేసి కంపెనీలో నుంచే లేకోకుండా తీసేయాలని చెప్పి అనుకున్నారు. అప్పుడు 12,000 నా జీతం ఉంది. కానీ తీసేయాలని చెప్పి పైన ఆఫీసర్లు చెప్పినప్పుడు కూడా నన్ను తీసేయలేదు కానీ నాకంటే కింద ఉన్న వాళ్ళని తీసేసి ఆ దాంట్లో పని రాకపోతే ఇంకొక దాంట్లో నేర్పించి చక్కగా ఆ కంపెనీలో ఉన్నంతకాలం కూడా గొప్పగా దేవుడు ఆయన బిడ్డగా నిలబెట్టి తర్వాత ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఒక సాక్ష్యాన్ని కలిగి నాకు కూడా ఏదైనా జాబ్ ఉంటే చూడమని చెప్పి అనేక మంది చేత గొప్ప సాక్ష్యాన్ని కలిగి కృపనిచ్చాడు. అంటే ప్రతినిత్యం కూడా దేవుడు తోడుగా ఉండి నన్ను కాపాడుతున్న దేవుడికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా కోసం ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారికి కానీ సంఘానికి కానీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది.